లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తుంగా నాగేశ్వరరావు అనే వ్యక్తి 420 దొంగ దొంగ అంటూ నినాదాలు చేశారు. కోడిగుడ్లతో ఇంటిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా యువకులు దుర్భాషలాడారు. నాగేశ్వరరావు ఇంటి ముందు యువకులు పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. నాగేశ్వరరావు కోడలు గ్రామ సర్పంచ్తో వాగ్వాదానికి దిగారు. రియల్ ఎస్టేట్ పేరుతో నాగేశ్వరరావు మోసం చేశాడని, బాధితులు ఎవరైనా ఉంటే తమను కలవాలంటూ పాంప్లెట్లు పంపిణీ చేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం టైంలో నేను మా ఆడబడుచు ఇంటి దగ్గర ఉన్నామండి. ఇంటి దగ్గర ఎవరూ లేరు. అయితే కొంతమంది రౌడీ షీటర్లు వచ్చి మా ఇంటి దగ్గర చాలా దౌర్జన్యం చేశారండి. అక్కడికి నేను చెప్తున్నాను, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడండి, లేదంటే వెళ్ళిపోండి, అంతేగాని ఇక్కడ అల్లరి మాత్రం చేయకండి అని రిక్వెస్ట్గా చెప్పాను. దాంట్లో ఒక కెల్లాసీనా అని అతను వచ్చి తప్పుడు మాటలు మాట్లాడాడు. అందుకు నేను అతని మీద కొంచెం సీరియస్ అయ్యాను. వాళ్ళు ఏంటంటే ఏవేవో మాట్లాడుతుంటే అవి పెద్దవాళ్ళు ఉండగా మీరు మాట్లాడుకోవాలండి, ఇప్పుడు ఎవరూ లేరు కదా, మీరు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీరు అలా రాకూడదు కదా అంటే వాళ్ళు ఏదో మాట్లాడేసి వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్తుంటే నేను అన్నాను, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ అంటే